భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి మధ్యంతర ఢీలులో వ్యవసాయ ఉత్పత్తుల్లో భాగంగా అనేక రకాల పప్పులకు కూడా జీరో టారిఫ్ విధిస్తుంది భారత్. జీరో టారిఫ్లో భాగంగానే మేము ఎగుమతులు చేస్తాం అమెరికా నుంచి భారత్కి అన్న విధంగా ఒక ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. వాటితో పాటు అనేక రకాలైనటువంటివి అంటే అన్నిటికీ జీరో ట్యాక్స్ అని చెప్పింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు సవరించాల్సి వచ్చింది. ఎందుకంటే భారతదేశం గట్టిగా ఇచ్చింది, మీరు ప్రతి దాన్ని మేము చెప్పని దాన్ని కూడా మీరు జీరో ట్యాక్స్ అనకండి. పప్పు ధాన్యాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ జీరో ట్యాక్స్ లేదు, సుంకాలు విధించాల్సిందే. దానికి మేము సుంకాలు విధిస్తాం మొదటి నుంచి చెప్పాం కాబట్టి మీరు ఆ ఫ్యాక్ట్ షీట్ మార్చండి అంటే ఇప్పుడు మార్చింది, సవరించింది. అలాగే $500 బిలియన్ విలువైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు చేసుకుంటామని చెప్పింది కదా, దాన్ని కూడా ఫ్యాక్ట్ షీట్లో పెడితే దాన్ని సవరించింది. కాదు అది మేము తప్పుగా ఇచ్చేసాం, ప్రయత్నాలు చేస్తాం. భారత్కి $500 బిలియన్ విలువైనటువంటి ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. అంటే దగ్గర 45 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇదన్నమాట. దీంతో పాటు ఈ అమెజాన్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజ కంపెనీలు ఏవైతే అమెరికాకి చెందినట్టు ఉంటాయో వాటికి డిజిటల్ పన్ను విధిస్తుంది భారత్. ఆ డిజిటల్ పన్నును కూడా ఇక నుంచి విధించదు అన్న విధంగా ఆ షార్ట్ షీట్లో పెట్టింది. కానీ దాన్ని కూడా సవరించుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మన వాళ్ళు బాగా సవరదీశారు. మీరు ఇష్టం వచ్చినట్లుగా అన్నీ చేసుకుంటే కుదరదు, మేము ఏదైతే చెప్పామో వాటికి మాత్రమే మీరు ఆ యొక్క ఫ్యాక్ట్ షీట్లో పెట్టుకోండి, కానీ ఇష్టం వచ్చినట్లుగా మీరే ఇది చేసుకుంటే అవ్వదని అప్పుడు సవరించాల్సి వచ్చింది. అంటే అమెరికా సగానికి సగం భారత్ రష్యా దగ్గర చమురు కొనదు, మా దగ్గర ఇవి కొంటది, ఈ విధంగా అన్నిటికీ జీరో టారిఫ్ అన్న విధంగా అబద్ధాలు చెప్పుకుంటున్నటువంటి అన్నింటినీ ఇప్పుడు సవరించాల్సి వచ్చింది. అంటే ప్రతిదాన్ని తాకట్టు పెట్టేలేం కదా. అమెరికాకి ఎన్ని ప్రయోజనాలు ఇచ్చామో మనకు కూడా అమెరికా నుంచి అన్ని ప్రయోజనాలు ఉంటేనే మనం దాన్ని ముందుకు తీసుకెళ్తామని భారత్ మొదటి నుండి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఒప్పందాలు జరిగాయి. కాకపోతే అమెరికా ఏంటంటే అన్నిటికీ మాకే అనుకూలంగా జరిగింది, అంతా మాకే లాభం అన్న విధంగా మాట్లాడుకుంటుంది.